ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పైన జనానికి నమ్మకం పోయింది. రేవంత్ రెడ్డి అసలు ముఖ్యమంత్రి కాదు కదా, మంత్రి కూడా విప్పు కూడా పనికిరాడనేది స్పష్టత వచ్చేసింది ప్రజలకి. ఎందుకంటే మీ పరిపాలన అంత అందసందంగా పడైంది. ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కేవలం హైప్ రాజకీయాలు చేసుకుంటూ, సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినవి ఇవన్నీ అంటే అప్పుడు నీ పైన దృష్టి తక్కువ ఉంటుంది కాబట్టి అధికార పక్షం పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్టనే మీరు ఇంకా ఈసారి నువ్వు పోటీ చేయి చూద్దాం. ఈసారి పోటీ చేయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో గెలవరాదు, ఇక గాయంత దాకేందుకు. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల ఒపీనియన్ ఏందో 4 రోజులు అయితే బయటకు వస్తుంది కదా. నిజంగా ఇలాంటి పరమ చెత్త ప్రభుత్వం, ఇలాంటి పరమ చెత్త ముఖ్యమంత్రి ఎక్కడ ఉండడేమో బహుశా భారతదేశంలో. తెలంగాణ రాజ్యాధికార పార్టీగా నేను చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రిగా యు ఆర్ అన్ఫిట్, మొత్తానికి మొత్తం అన్ఫిట్. మీరు ఏదో ఒక రంగంలో ముందు ఏ ఒక్క రంగంలో లేరు, కంప్లీట్గా అన్ఫిట్గా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకంటే బీసీల విషయంలో నువ్వు చేసిన నాటకం, నువ్వు ఆడిన డ్రామా, నువ్వు చేసినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో మా ప్రజల రక్తం మసులుతూ ఉంది. ఖచ్చితంగా ఈ బీసీల పవర్ ఏందో, బీసీల శక్తి ఏందో నీకు ఒకరోజు నువ్వు కూసోబెట్టి నీకే క్లాస్ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజు చెప్తాం ఖచ్చితంగా. కానీ బీసీ ప్రజలారా, ఈ దుర్మార్గమైనటువంటి దోపిడీ కులాల ప్రభుత్వాలను మనం అంతమొందించడం మన లక్ష్యంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ